పరమపావనమైనటువంటి తిథి కనుక ఒకసారి వినండి. ఆయనే చెప్పినటువంటి నామాలు, అరుణాచల క్షేత్రంలో ఈ నామాలు చెప్పాలి అని. శోణాద్రీశుడు, అరుణాద్రీశుడు, దేవాధీశుడు, జనప్రియుడు, ప్రపన్న రక్షకుడు, ధీరుడు, శివుడు, సేవకవర్ధకుడు, అక్షిపేయామృతేశానుడు, స్త్రీ పుంభావ ప్రదాయకుడు, భక్త విజ్ఞప్తి సంధాత, దీనబంధ విమోచకుడు, ముఖరాంగ్రిపతి, శ్రీమంతుడు, మృడు, మృగమదేశ్వరుడు, భక్త ప్రేక్షణకృత్, సాక్షి, భక్త దోష నివర్తకుడు, జ్ఞాన సంబంధనాథుడు, శ్రీహాలాహల సుందరుడు, అహమైశ్వర్యదాత, స్మర్త్య సర్వాఘనాశకుడు, వ్యత్యస్త నృత్య ధృజధృక్, సకాంతి, నటేశ్వరుడు, సామప్రియుడు, కలిధ్వంసి, వేదమూర్తి, నిరంజనుడు, జగన్నాథుడు, మహాదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, భక్తాపరాధ సోఢుడు, యోగీశుడు, భోగనాయకుడు, బాలమూర్తి, క్షమారూపి, ధర్మరక్షకుడు, వృషధ్వజుడు, హరుడు, గిరీశ్వరుడు, భర్గుడు, చంద్రశేఖరావతంసకుడు, స్మరాంతకుడు, అంధకరిపుడు, సిద్ధరాజు, దిగంబరుడు, ఆరామప్రియుడు, ఈశానుడు, భస్మ రుద్రాక్షలాంఛనుడు, శ్రీపతి, శంకరుడు, స్రష్ట, సర్వ విఘ్నేశ్వరుడు, అనఘుడు, గంగాధరుడు, క్రతుధ్వంసి, విమలుడు, నాగభూషణుడు, అరుణుడు, బహురూపుడు, విరూపాక్షుడు, అక్షరాకృతి, అనాది, అంతర్హితుడు, శివకాముడు, స్వయం ప్రభువు, సచ్చిదానందరూపుడు, సర్వాత్మ, జీవధారకుడు, స్త్రీ సంగవామ సుభగుడు, విధి విహిత సుందరుడు, జ్ఞానప్రదుడు, ముక్తిదాత, భక్త వాంఛితదాయకుడు, ఆశ్చర్య వైభవుడు, కామి, నిరవధ్యుడు, నిధిప్రదుడు, శూలి, పశుపతి, శంభుడు, స్వయంభువుడు, గిరీశుడు, మృడు. ఇవి అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి భక్తులు తప్పకుండా కూర్చుని చెప్పవలసినటువంటి నామములు. ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రంలో పలుకుతారో, ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో, అటువంటి వారందరికీ కూడా నా యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అన్నాడు. అరుణాచల క్షేత్రానికి ఉండేటటువంటి మహాత్మ్యం ఏమిటో తెలుసా? అతి ప్రాచీనమై పరమేశ్వరుడు స్వయంభూగా 3 రూపాలతో వెలిసినటువంటి క్షేత్రమైన కారణం చేత అరుణాచలంలో మీరు ఎంత చిన్న పుణ్యకార్యం చెయ్యండి, అది తీవ్ర స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది. సామాన్యమైన ఫలితం కాదు. అది ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో మీరు సార్వభౌముడవడం, ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో ఐశ్వర్యవంతుడవడం కాదు. అరుణాచలంలో చేసినటువంటి పుణ్యకార్యము పునరావృత్తి రాహిత్యములకు తీసుకెళ్తుంది. దానికి స్కాంద పురాణంలో కొన్ని విశేషాలు చెప్తారు. అరుణాచలం కొండ మీద ఒకానొకప్పుడు ఒక సాలెపురుగు గూడు కట్టింది. గూడు కడితే లేత సూర్యకిరణాలు పడ్డాయి. పడి అది విశేషమైన కాంతితో మెరిసింది. ఆ మెరుపు కొండ మీద పడింది. కొండ స్థూల శివుడు, అది శివుడే. శివుడి శరీరం మీద కాంతి పడేటట్టుగా మెరుపులతో కూడినటువంటి బట్ట శివలింగానికి కట్టిన పుణ్యం ఇచ్చి సాలెపురుగుకి మోక్షం ఇచ్చాడు. అలాగే అక్కడ ఒక ఏనుగు కొండలలోకి ప్రవేశించింది. ప్రవేశించి తన మదజలధారల చేత ఆకులను తడిపింది. ఆ ఆకులు తడిసి ఆ బొట్లు శివలింగం మీద పడ్డాయి. శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యం ఇచ్చి ఏనుక్కి పునరావృత్తి రాహిత్యం ఇచ్చారు. అలాగే ఒక ఎలుక అరుణాచల పర్వతంలోకి దూరింది. దూరి అది తవ్వింది. తవ్వితే దాని లోపల ఉన్నటువంటి ఆ రాళ్ల మీద సూర్యకిరణాలు పడ్డాయి. మణులు ప్రకాశించినట్టుగా ప్రకాశించేవి. ఆ ప్రకాశించిన కాంతులు పడిన కారణం చేత మణుల చేత దీప శోభని వెలిగింపచేసింది అని ఆ ఎలుక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందింది. ఒక చిలుక
అరుణాచల పర్వతం మీద ఎగురుతున్నప్పుడు దాని యొక్క రెక్కల కదలికలకి ధూళికణములు తొలగించబడ్డాయి. అరుణాచల పర్వతాన్ని శుభ్రం చేసింది అని చెప్పి దానికి మోక్షం ఇచ్చారు. అన్నిటికన్నా ఆశ్చర్యం, ఒకప్పుడు అరుణాచల దేవాలయంలోకి గ్రద్ద ప్రవేశించింది. బలిపీఠం మీద ఉన్నటువంటి కబళం కింద పడితే తిందామని అది వాలి కూర్చోడానికి అవకాశం లేక తన రెక్కలతో అల్లార్చింది. ఆ ముద్ద కోసం కబళం కింద పడింది. అది రెక్కలు అల్లార్చినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న ధూళి కొంత ఎగిరింది. ధూళి ఎగిరింది కాబట్టి అది దేవాలయాన్ని తుడిచింది అని మోక్షం ఇచ్చారు. నేను మీకు కొన్ని ఉదాహరణలే చూపించగలను, అన్నీ చూపించడం సాధ్యమయ్యే విషయం కాదు. అరుణాచలంలో చేసినటువంటి కించిత్ పుణ్యం కూడా మళ్ళీ ఏదో వచ్చే జన్మలో పుట్టి అనుభవించడానికి పనికొచ్చే పుణ్యంగా మారడం కాదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం. అందుకే ఆ లింగము అగ్నిలింగము అనడానికి కారణం అదే. అక్కడ ఈశ్వరుడు అసుతోషుడు అని పేరు ఆయనకి. అసుతోషుడు అంటే విపరీతంగా సంతోషిస్తాడు. ఎందుకంత సంతోషం అంటే మీరు చెప్పలేరు, దానికి కారణం ఉండదు. నాకు ఆ మాట అన్నప్పుడు ఒకటి ఆ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నేను చాలా సంతోషం అంటుంటాను, అందులో నాకు ఈ చాలా సంతోషం అన్న మాట ఎక్కువ అనడం ఎప్పుడు అలవాటు అంటే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అంటుంటాను. ఎవరైనా ఏం చెప్తుంటే చాలా సంతోషం చాలా సంతోషం అంటారు. నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు. నన్ను ఒకసారి ఒక పిల్ల అడిగింది, అవతల ఫోన్లో మాట్లాడుతోంది. నేను తాతగారు రోజు స్కూల్కి వెడుతున్నాను, చాలా సంతోషం అమ్మా అన్నాను. బాగా చదువుకుంటున్నాను తాతగారు, చాలా సంతోషం అమ్మా అన్నాను. తాతగారండి అమ్మ చెప్పిన మాట వింటున్నాను, చాలా సంతోషం అమ్మా అన్నాను. తాతగారు మళ్ళీ మీరు వచ్చినప్పుడు మా ఇంటికి వస్తే మనం కలిసి ఆడుకుందాం తాతగారు అంది. చాలా సంతోషం అమ్మా అన్నాను. అన్నింటికీ అంత సంతోషం ఎందుకు తాతగారు అంది. అది ఇప్పుడు నేను తెల్లబోయాను, నిజమే ఇదేంటి అన్నిటికీ అంత సంతోషం ఏమిటి నాకు అని. అంటే చాలా సంతోషం అనడం నాకు అలవాటు అయిపోయింది. చాలా సంతోషం అని నోటి మాటగా అంటాను నేను. ప్రతి చిన్నదానికి నిజంగా సంతోషపడిపోయి అనుగ్రహిస్తాడు అశుతోషుడైన పరమేశ్వరుడు. ఆ అశుతోష తత్వము పూర్ణముగా ప్రకాశిస్తుంది అరుణాచల క్షేత్రంలో. అందుకే అక్కడ చేసిన ఏ చిన్న పుణ్యకార్యమైనా అపారమైనటువంటి ఫలితాన్ని తీసుకొచ్చి సంక్రమింపచేస్తుంది. ఇప్పటికీ అరుణాచల క్షేత్రానికి దేవతలు, గంధర్వులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చి పరమశివుణ్ణి సేవించి వెడుతుంటారు. భగవాన్ రమణుల దగ్గరికి శ్రీమతి తల్యార్ ఖాన్ అని ఒక ఆవిడను, పశ్చిమ దేశాల నుంచి వచ్చినటువంటి సాధకురాలు అరుణ అని ఒక ఆవిడ, ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు అరుణాచలం కొండ ఎక్కి కొండ మీద పడుకున్నారు. పడుకోవడం అంటే కొండ మీద ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకి ధ్యానం చేస్తూ ఉండగా అద్భుతమైన సంగీతం వినపడింది. అందులో ఈ శ్రీమతి తల్యార్ ఖాన్ ఆవిడే పాతాళలింగ దేవాలయాన్ని అంతటినీ కూడా పునర్నిర్మాణం చేసింది. అప్పుడే రాజగోపాలాచారి గారు మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని, లాస్ట్ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి గారు గవర్నర్ జనరల్ గా ఉండగా ఆహ్వానించారు దాని ప్రారంభోత్సవానికి. ఆయన వచ్చి రమణుల గురించి ప్రసంగం చేసి రమణాశ్రమానికి వెళ్ళే సమయం లేక వెళ్ళిపోతే గవర్నర్ గారు వెళ్ళారు. మీరు ఇప్పటికీ అవన్నీ రమణాశ్రమ లేఖల్లో చదవచ్చు, సూర్యనాగమ్మ గారి లేఖల్లో. కాబట్టి ఆ పాతాళలింగం దగ్గర ఎలాగ ఉండేవారో అలాగే ఈ విదేశాల నుంచి వచ్చినటువంటి అరుణ అన్న ఆవిడ పాతాళలింగ క్షేత్రాన్నంతటినీ పునర్నిర్మాణం చేసినటువంటి శ్రీమతి తల్యార్ ఖాన్, వీళ్ళిద్దరూ కొండ మీద ధ్యానంలో ఉంటే సంగీతం వినపడింది. శ్రీమతి తల్యార్ ఖాన్ కి మంచి సంగీత ప్రవేశం ఉంది. ఆవిడ దాన్ని నోట్స్ రాసుకుంది. నోట్స్ రాసుకుని వచ్చి భగవాన్ రమణులకు చెప్పింది. ఇది మెద్రాస్ పంపించింది ఆవిడ. పూర్వం రోజుల్లో ఇది మెద్రాస్, ఇప్పుడు చెన్నై. మెద్రాస్ పంపించి సంగీత విద్వాంసులకి చూపిస్తే ఇది అపూర్వ సంగీతం, ఇది గంధర్వులు, యక్షులు మొదలైన వాటిలే పాడగలరు, అంత గొప్ప సంగీతం అన్నారు. ఆవిడ భగవాన్ రమణులకు చెప్పింది, అయ్యా ఇంత గొప్ప సంగీతం నాకు 3 రోజులు వినపడింది అరుణాచల పర్వతం మీద అని. అంటే అప్పుడు భగవానులు ఒక మాట చెప్పారు. ఆది అన్నామలైలో నేను ఉండగా, ఆది అన్నామలై అంటే తూర్పున అరుణాచల దేవాలయం ఉంటుంది, పశ్చిమాన ఆది అన్నామలై ఉంటుంది, అది బ్రహ్మగారు ప్రతిష్ట. ఆది అన్నామలై కొండకి చాలా దగ్గరగా ఉంటుంది గుడి.
ఆది అన్నామలైలో నేను ఉండగా నాకు కూడా ఇటువంటి సంగీతము, నృత్యము, వాద్యములు వినపడుతుండేవి అని చెప్పారు. ఆ దక్షిణామూర్తిగా కూర్చునేటటువంటి సిద్ధస్వరూపమైనటువంటి పరమశివుని ముందు ఇప్పటికీ అప్సరోగణములు కూడా వచ్చి నృత్యం చేస్తుంటాయి అని, అవన్నీ వినపడుతుంటాయి అంటారు ఆది అన్నామలై అటువంటి చోట్లకి. ఎన్నో సరోవరములు ఆ దేవాలయం యొక్క పాదాల ఆ కొండ పాదముల దగ్గర ఎన్నో సరోవరములు ఏర్పడి ఉంటాయి. అంత గొప్ప క్షేత్రం అరుణాచల క్షేత్రం. అటువంటి అరుణాచల క్షేత్రంలో అసలు ఆ దేవాలయంలో అత్యద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే అసలు ప్రాకారములు, ఆ 3 ప్రాకారములు ఒక్కొక్క ప్రాకారం దాటి లోపలికి వెడుతుంటే ప్రత్యేకించి 100 కాళ్ల మంటపం, 16 కాళ్ల మంటపం అటువంటి వాటి దగ్గర నిలబడి చూస్తే ఎదురుగుండా స్థూల శివుడైనటువంటి కొండ కనపడుతుంటుంది. లోపల శివలింగ దర్శనం కూడా చెయ్యవచ్చు. అది కొంచెం తపోదృష్టితో చూసిన వాళ్ళకి లోపల ఉన్నటువంటి సిద్ధపురుషుణ్ణి కూడా మనసులో కనీసం ధ్యానంలో దర్శనం చెయ్యొచ్చు. అంతటి పరమోత్కృష్టమైన క్షేత్రం అరుణాచల క్షేత్రానికి మాత్రమే చెందినటువంటి గొప్పతనం ఒకటి ఉంది. ఒకానొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు. కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి వినోదార్థం వచ్చి ఆయన యొక్క 3 కందులు మూసింది, ఇలా చేతులు అడ్డుపెట్టి. 3 కందులు అంటే అగ్నిహోత్రము, సూర్యుడు, చంద్రుడు. 3 కందులు ఇలా మూసింది ఆయనకి. ఆమెకి తెలియదా? ఆమె సర్వజ్ఞ. ఆవిడికి తెలియకపోవడం ఏమిటి అంటే పరమశివుని అర్ధభాగమైనటువంటి పార్వతీదేవి ఆ పని చేసింది అంటే లోక కళ్యాణకారకమైనటువంటి పని కొరకు చేస్తుంది. ఆవిడ ఇలా చేతులతో మూస్తే పరమశివుడు ఆ చేతులు తీసే లోపల లోకములన్నీ గాఢాంధకారమైపోయాయి. రాత్రింబవళ్ళు తెలియలేదు. రాత్రింబవళ్ళు తెలియకపోతే తిథులు తెలియలేదు. తిథులు తెలియకపోతే యజ్ఞయాగాది క్రతువులు, సంధ్యావందనాలు అన్నీ ఆగిపోయాయి. ధర్మము లుప్తమైపోయాయి. ఇంత లుప్తమైంది కాబట్టి నువ్వు వినోదార్థం నా కన్నులు మూసినప్పటికీ తత్పాపాన్ని పోగొట్టుకోవడానికి లోకానికి ఒక మార్గదర్శకత్వంగా నువ్వు భూలోకానికి వెళ్ళి తపస్సు చేయవలసింది అన్నాడు పరమశివుడు. నేను అలాగే వెళ్ళి తపస్సు చేస్తాను, భూలోకంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేయమంటారు అని అడిగింది. మనకి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని 7 మోక్షపురాలు. 6 ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం. కాబట్టి కాంచీపురం వెళ్ళి కాంచీపురంలో తపస్సు చెయ్యి అన్నాడు. ఆవిడ కాంచీపురంలో కొంత మట్టి తీసి శివలింగంగా పెట్టి ఆవిడ ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తోంది తపస్సు చేస్తూ. పక్కన ఆమె యొక్క శక్తులన్నీ మొహరించి ఉన్నాయి, దుర్గా మొదలైనటువంటి వాళ్ళు. పరమశివుడు ఆమె భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. ఆమె భక్తిని పరిశీలించడం ఎందుకు పరమశివుడికి తెలియదా? అక్కడ ఉండేటటువంటి నదిలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున వరద వస్తోంది. అమ్మా అమ్మ వరద వస్తోంది, బయటికి వచ్చేయి అన్నారు. అమ్మవారు ఆ నది వరద చూసి భయపడింది. భయమెరగని తల్లి, భయాలు పోగొట్టే తల్లి భయపడి కంపా అందావిడ. ఆ నదిని కంపా నది అని పిలుస్తారు. ఆ కంపా నది వచ్చి శివలింగాన్ని ఎక్కడ కొట్టుకుపోతుందో సైకతలింగం అని ఆవిడ గట్టిగా కౌగిలించుకుంది ఆ శివలింగాన్ని. కొట్టుకుపోతే నేను కూడా కొట్టుకుపోవాలి తప్ప శివలింగం కొట్టుకుపోకూడదని. నేను ఉమాలింగ నసంక్రాంత కుచకం కణముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే అంటారు. ఉమాలింగన సంక్రాంత అమ్మవారు తన 2 బాహువులతో ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆమె యొక్క కంకణముల ముద్రలు, ఆమె యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. ఇప్పటికీ అమ్మ ఏకాంబరేశ్వర లింగం మీద ఆ ముద్రలు ఉన్నాయంటారు. కాబట్టి ఉమాలింగన సంక్రాంతకర కంకణము కుచకంకణముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. అప్పుడు శ్రీ మహావిష్ణు అన్నారు, అమ్మాయి ఇదంతా బావగారి లీల. అమ్మవారు నారాయణి, ఆయన నారాయణ కదా, పరమశివుని లీలమ్మా. మళ్ళీ విపరీత ప్రవాహాన్ని పంపిస్తున్నాడు. పరమశివుణ్ణి మొక్కవోని భక్తితో పట్టుకో అమ్మా, ఆయనే కాపాడతాడన్నాడు. అప్పుడే
ఆయన మళ్ళీ పరమశివుడు అంత ప్రవాహం వస్తున్నా సరే అమ్మవారు భక్తితో శివలింగాన్ని కౌగలించుకున్నటువంటి తీరు చూసి అనుగ్రహించాడు. అనుగ్రహించి ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పటికీ ఆ కంపానది మీరు చూడొచ్చు. ఎక్కడ కనపడుతుందో తెలుసా? కంపానది బయట చూద్దాం అంటే కనపడదు. కంపానది కాంచీపురంలో చూడాలి అంటే మీకు ఏకాంబరేశ్వరుడు ఆ మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టు వెనక పరమాచార్య స్వామి వారికి ఆ సహస్రచంద్ర దర్శనోత్సవం సమయంలో ఆయన ఏ సహస్రలింగానికి వెండి పట్టలు పెట్టి పూజ చేశారో ఆ సహస్రలింగాన్ని దగ్గరికి వెడుతున్నటువంటి దారిలో నీరు కొద్దిగా పైకి ఉబుకుతూ ఉంటుంది. అక్కడ అంతర్వాహినిగా కంప వెడుతూ ఉంటుంది. మీరు ఇంకా బాగా చూడాలంటే ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటేనే తలుపు తీస్తారు. ఏకాంబరేశ్వర దేవాలయం లోపలికి వెడుతున్నప్పుడు ఎడం చేతి పక్క గేటు తాళం వేసి ఉంటుంది. ఆ తాళం తీయించి లోపలికి వెడితే మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడని విఘ్నేశ్వరుడు కనపడతాడు. ఆయన ఓ పెద్ద నగారా ఒకటి పెట్టుకుని ఆ ఢంకా మోగిస్తుంటాడు. ఢంకా విఘ్నేశ్వరుడు అంటారు. 2 కర్రలు చేత్తో పట్టు కొడుతుంటాడు. కాంచీపురంలో ఉత్సవం జరిగితే మొట్టమొదట ఆయనకి వెళ్ళి చెప్తారు. చెప్తే ఆయన ఢంకా వాయించి చెప్తాడు అందరికీ ఉత్సవం ఉంది రెండని. ఆ ఢంకా విఘ్నేశ్వరుడి దేవాలయానికి ఎదురుగుండా 1000 కాళ్ల మంటపం ఉంది. ఇప్పుడు ఆ మంటపంలోకి ఎవరు వెళ్ళలేరు. కొన్ని లక్షల గబ్బిలాలతో నిండిపోయింది అది. ఒకప్పుడు శివకేశవులు ఇద్దరికి, వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం ఒకే మంటపంలో చేసేవారు అక్కడ. ఇప్పుడు ఆ మంటపం అంతా గబ్బిలాలే, అడుగు కూడా పెట్టలేరు. ఆ మంటపానికి ఎదురుగుండా నడిస్తే కుడి చేతి వైపు ఒక పెద్ద తొట్టెలా కనపడుతుంది గోడతోటి. దాని దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే నీరు నిండి ఉంటుంది. అది కంపా నది. అక్కడ ఇప్పటికీ కంపా ప్రవాహం అక్కడ ఉంది. ఆ తల్లికి పరమశివుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆ శివలింగాన్ని కౌగిలించుకున్నప్పుడు ప్రత్యక్షమై నీవు చేసినటువంటి అపరాధమునకు తగిన ప్రాయశ్చిత్తం పూర్తయింది. ఇప్పుడు నిన్ను నేను స్వీకరించడం అరుణాచలంలో చేస్తాను. కాబట్టి అరుణాచల క్షేత్రానికి వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయమన్నాడు. అంటే అమ్మవారు అరుణాచల క్షేత్రానికి వచ్చి ఇక్కడ నాకు ఈ అరుణాచల వైభవాన్నంతటినీ కూడా తెలియచేయబడవలసిన అవసరం ఉన్న తల్లి అని కాదు. వినడం సంతోషం పిల్లల దగ్గర, చెప్పగలిగిన సమర్థుడెవరని చూసింది. గౌతమ మహర్షి, ఇంకెవరు అంతటి శివభక్తుడు. గౌతమ మహర్షి ఎదురేగి అమ్మవారు వస్తుంటే పురాణంలో వర్ణిస్తారు. అమ్మవారి శరీరంలోంచి మరకతమణి కాంతులు వచ్చేయట. నల్లగా ఉంటుంది కదా తల్లి, మరకతమణి కాంతులు వస్తుంటే గౌతమ మహర్షి ఎదురేగి అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అరుణాచల వైభవం అంతటినీ చెప్పాడు. గౌతమ మహర్షి చెప్పిన అరుణాచల వైభవంలోంచి, ఆ దేవాలయ వైభవంలోంచే నేను మీకు ఇప్పటి వరకు చెప్పిన ప్రసంగం చెప్పాను. కాబట్టి అది అమ్మవారికి చెప్పిన ప్రసంగం. ఆ అమ్మవారికి ఇవన్నీ చెప్పి ఆమె ఆ తల్లి అక్కడే ఉండి పరమశివుని యొక్క అనుగ్రహానికి ఎదురు చూస్తోంది. ఆ ఎదురు చూస్తున్న రోజులలో మహిషాసురుడు అమ్మవారిని మోహించి అక్కడికి వచ్చి అమ్మవారితో యుద్ధం చేశాడు. మహిషాసుర సంహారం చేసింది ఆ తల్లి. మహిషుడి శరీరం కింద పడిపోయిన తర్వాత ఆవిడ తేరిపారి చూసేటప్పటికీ ఆయన కంఠం తెగి కంఠంలో నుండి నెత్తుటితో శివలింగం కనపడింది. అరే శివలింగం నెత్తుటితో ఉందేమి అని ఆవిడ ఇలా పైకి తీసింది. అది చేతికి అంటుకుపోయింది. ఆ శివలింగం చేతికి అంటుకుపోతే ఆవిడ గౌతమ మహర్షిని అడిగింది, ఇదేమిటి శివలింగం ఇలా అంటుకుంది అని. అమ్మాయిన మహాశివ భక్తి తత్పరుడమ్మా మహిషాసురుడు, కంఠంలో శివలింగాన్ని ఉంచుకున్నవాడు ఉంది. అంతటి మహాశివ భక్తి తత్పరుణ్ణి నేను వధించానే అని అమ్మవారు చిన్నబుచ్చుకున్నప్పుడు పరమశివుని యొక్క అశరీరవాణి వినపడింది. వాడు సరి అయిన దీక్షా స్వీకారము చెయ్యకుండా అమంత్రకంగా శివలింగాన్ని కంఠంలో ఉంచుకున్నాడు. అందుకని బుద్ధి ఘోరమైన వైపుకి తిరిగిపోయింది. అందుకుని నీ చేత మరణించాడు. నీ చేత అంటుకున్న శివలింగం ఊడి కింద పడాలి అంటే నువ్వు ఒక పరమోత్కృష్టమైన తీర్థమునందు స్నానం చేయాలి. ఆ శివలింగం ఊడి పడిపోతుంది. పడిపోయినప్పుడు దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయమన్నారు. అప్పుడు గౌతమ మహర్షి అన్నారు, అమ్మా నీకు ఇంకొక తీర్థం ఎందుకమ్మా? ఏ చేత్తో ఇంకొక చేత్తో కత్తి పట్టుకున్నావో ఆ చేతితో నీ ఎదురుగుండా ఉండేటటువంటి శిల మీద ప్రహారం చెయ్యి అన్నారు. ఆమె తన చేతిలో ఉన్న కత్తి తీసి ఎదురుగుండా ఉన్నటువంటి శిల మీద ప్రహారం చేసింది. ఆ శిల బద్దలై అందులోంచి గంగ పుట్టింది. దాన్నే ఖడ్గతీర్థము అంటారు.
ఆ ఖడ్గతీర్థంలో స్నానం చేస్తే సమస్త పాపములు ఉపశమిస్తాయి. నా ప్రసంగాలు అయిపోయే లోపల కావాలంటే మీకు నేను ఆ ఫోటోలన్నీ చూపించగలను. అరుణాచలం వెడితే కదా అవన్నీ చూపించగలగడం, ఇక్కడ నేను చూపించగలిగింది ఫోటోలు ఒకటే చూపించగలను. కాబట్టి ఆ ఖడ్గతీర్థంలో స్నానం చేస్తే శివలింగం మూడి పడిపోతే అప్పుడు ఆ శివలింగాన్ని ఆవిడ ప్రతిష్ఠ చేసింది. ఇప్పటికీ ఉన్నాయి అరుణాచలంలో, అవన్నీ దర్శనం చేయాలనుకున్న వాళ్ళు అవన్నీ దర్శనం చేయొచ్చు. పచ్చయ్యమ్మన్ కోవెల్ అంటారు. ద్రవిడ దేశంలో అమ్మవారి కోవెల్ అని పచ్చయ్యమ్మన్ కోవెల్ అంటారు. పచ్చయ్యమ్మన్ కోవెల్ అంటే పచ్చటి మణికాంతి కలిగిన తల్లి అని. పచ్చటి మణి, మరకత మణి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి శరీరం ఉన్న తల్లి అని. భగవాన్ రమణులు తరచుగా ఆ దేవాలయం దగ్గరికి వెడుతుండేవారు. ఆ ఖడ్గతీర్థం దగ్గర తల్లి స్నానం చేసి ప్రదక్షిణం చేస్తోంది. అప్పుడు పరమశివుడు సంతోషించి గిరి రూపంలోంచి బయటికి వచ్చి అమ్మవారిని చెయ్యిచ్చి స్వీకరించి ఆయన ఒక మాట చెప్పాడు. తన ఎడం చేత్తో పట్టుకుని అమ్మవారిని తొడ మీద కూర్చోపెట్టుకుని